ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి, నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాసు ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌర కిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. 11వ అధ్యాయము 11వ అధ్యాయము విశ్వరూపము. 1వ శ్లోకము. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వాయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జున హోవాచ అర్జునుడు పలికెను. మత్ అనుగ్రహాయ నన్ను అనుగ్రహించుట కొరకు, పరమం దివ్యమైన, గుహ్యం రహస్యమైన, ఆధ్యాత్మ ఆధ్యాత్మికము, సంగీతం సంబంధించిన, యత్ ఏది, త్వయా నీ చేత, ఉక్తం చెప్పబడినదో,
వచః వచనములు తేన దానిచే మోహము అయం ఇది విగత తొలగినది మమ నా యొక్క అర్జునుడు పలికెను. ఈ పరమరహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయతో నాకు చేసిన ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా ఇప్పుడు నా మోహము తొలగెను. భాష్యము. ఈ అధ్యాయము శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారణుడని ప్రకటించును. ఎవరి నుండి ఈ భౌతిక విశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువుకు కూడా అతడే కారణము. శ్రీకృష్ణుడు అవతారము కాదు, అతడు సర్వావతారములకు కారణభూతుడు, అవతారి. ఈ విషయము పూర్వపు అధ్యాయములో మిక్కిలి స్పష్టముగా చెప్పబడినది. ఇప్పుడు అర్జునుడు తన మోహము తొలగినదని చెబుతుండెను. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని ఒక సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక సమస్తముకు మూలాధారునిగా భావిస్తుండెను. అర్జునుడు పరమతి ఉత్తేజముతో శ్రీకృష్ణుని వంటి గొప్ప మిత్రుడు తనకు లభించినందుకు ఆనందభరితుడయ్యను. కానీ తాను ఇప్పుడు శ్రీకృష్ణుని సర్వకారణ కారణనిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా అంగీకరించరేమోనని అతడు భావించసాగెను. కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును అందరికీ తెలియజేయుట కొరకై ఈ అధ్యాయములో అతడు విశ్వరూపమును చూపమని ప్రార్థించెను. నిజమునకు ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును చూచినప్పుడు అర్జునుని వలనే భయభ్రాంతులగుదురు. కానీ శ్రీకృష్ణుడు పరమ దయాళువైనందున విశ్వరూపమును చూపి తిరిగి తన మూల రూపమును పొందెను. నీ హితము కొరకు నేను దీనిని ఉపదేశిస్తుంటిని అని పలుమార్లు శ్రీకృష్ణుడు చెప్పిన విషయమును అర్జునుడు పూర్తిగా అంగీకరించెను. కనుక ఇదంతయు శ్రీకృష్ణుని కృపచేతనే జరుగుతున్నదని అర్జునుడు మిక్కిలి కృతజ్ఞతతో ఇక్కడ అంగీకరించెను. శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణుడని పరమాత్మగా అందరి హృదయములలో నెలకొని ఉండెనని అర్జునుడు ఇప్పుడు పూర్తి నిశ్చయముకు వచ్చెను. 2వ శ్లోకము. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. భవ జననము, అప్యయౌ మరణము, హి నిశ్చయముగా భూతానాం సర్వజీవుల యొక్క శృతౌ శ్రవణము చేసి తిని విస్తరసః వివరముగా మయా నేను త్వత్తః నీ నుండి కమలపత్ర అక్ష పద్మదళముల వంటి నేత్రములు కలిగిన వాడా మాహాత్మ్యం మహిమలను అపి కూడా చ మరియు అవ్యయం అక్షయమైన ఓ కమలపత్రాక్ష సమస్త జీవుల జనన మరణములను గూర్చి వివరముగా నేను నీ నుండి శ్రవణము చేసి తిని మరియు అక్షయములైన నీ మాహాత్మ్యములను కూడా గుర్తించి తిని. భాష్యం. అర్జునుడు ఆనందపరవశుడై శ్రీకృష్ణుని కమలపత్రాక్ష శ్రీకృష్ణుని నేత్రములు కమల పత్రముల వలె గోచరించును అని సంబోధించెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు అతనితో అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఈ సమస్త భౌతిక జగత్తు సృష్టి నాశములకు నేనే మూల కారణుడను అని నిశ్చయముగా పలికెను. భగవద్గీత 7వ అధ్యాయము 6వ శ్లోకము. అర్జునుడు ఈ విషయమును గూర్చి భగవానుని నుండి సవివరముగా వినను. భగవానుడు సమస్త సృష్టి లయములకు కారణభూతుడైనను వాటికి అతీతుడై ఉండునని కూడా అర్జునుడు ఎరుగును. భగవద్గీత 9వ అధ్యాయము 5వ శ్లోకములో తెలుపబడినట్లుగా భగవానుడు సర్వవ్యాపి అయినను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచి ఉండడు. శ్రీకృష్ణుని ఈ అచింత్యమైన ఆ దివ్య విభూతినే తాను పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అర్జునుడు అంగీకరించెను.